మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 24. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 24. చాలు. సో ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరం ముందు మన పాపములను మ్రాడు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ మనకు ఈ వాక్య భాగంలో ఏం కనిపిస్తూ ఉంది? మన యొక్క పాపం, అదేవిధంగా దేవుని ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత మనల్ని స్వస్థపరచడం కోసం ఆయన గాయములు, అంటే మ్రాణు మీద పాపాలని మోసుకొని గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనకి యెషయా 53లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగెను. అంటే మన పాపములు అంటే ఈ రోజులలో స్వస్థతలు అనంటే స్వస్థత కలిగెను అనంటే చాలామంది స్వస్థత కూడికలు పెట్టేసి స్వస్థత కూడికలలో చెప్తూ ఉంటారు, మీకు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వస్తాయి, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, అలాగా స్వస్థతలు చెప్తా ఉన్నారు అన్నమాట. కానీ వాళ్ళ దగ్గర ఒక స్వస్థత వరం ఉందని చెప్పేసి వెంటనే వాళ్ళు ఒక మాట చెప్పండి, అంటే ముట్టుకుంటేనే అదొక మిరాకిల్ అనమాట. ఆ ముట్టుకుంటేనే వెంటనే స్వస్థత వచ్చేసింది. ఆ బ్రదరు, ఆ పాస్టరు ఆయన ముట్టుకుంటే వెంటనే స్వస్థత వచ్చేస్తుంది అనమాట. తర్వాత అది కిందకు వచ్చాక పేమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, పేమెంట్ మినిస్ట్రీస్ అవన్నీ. కాబట్టి వాళ్ళు అదొక్కటే హైలైట్ చేస్తూ ఉన్నారు. అతి భయంకరమైన ఒక రోగం ఏంటయ్యా అంటే అది పాపం. పాపం అనే ఒక భయంకరమైన రోగం ఉంది. దానికోసము ఆ ప్రభువు దేవాది దేవుడు ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. వాస్తవంగా ఇలా చెప్పే ఈ బ్రదర్లు ఎవరు కూడా, ఈ రెవరెండ్లు, మోస్ట్ రెవరెండ్లు ఎవరు కూడా మన పాపాల కోసం వాళ్ళు గాయాలు అనుభవించలేదు. వాళ్ళు ఎవరు కూడా గాయాలు అనుభవించలేదు. గాయాలు చేస్తారు కానీ వాళ్ళు గాయాలు అనుభవించరు. ఇంకా వీలుంటే సంఘస్థుల మీద గాయాలు చేస్తారు కానీ వాళ్ళు మాత్రం గాయాలు అనుభవించరు. కానీ వాళ్ళు ఈ రోగాలను స్వస్థపరుస్తారు. ఈ లోకంలోని వచ్చే రోగాలు వాళ్ళే ఒక డిజైన్ చేసుకొని స్వస్థపరుస్తారు. తర్వాత అయినప్పటికీ కూడా కొన్నాళ్ళకి నిజంగా తగ్గినా కొన్నాళ్ళకి వాడు ఏం కావాలి, చచ్చిపోవాలి. ఏదో ఒకటి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా చనిపోవాలి. కానీ అతి భయంకరమైన రోగం అనేది ఒకటి ఉంది. ఏంటంటే అది పాపం అనే రోగం ఒకటి ఉంది. ఆ పాపము నుంచి మనల్ని స్వస్థపరచడం కోసము ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పొందిన గాయముల చేత మనము పాపముల విషయమే చచ్చిపోవాలి, నీతి విషయమే జీవించాలి అని. మన పాపం విషయంలో మనం చచ్చిపోవాలని, మనం నీతి విషయంలో జీవించాలని. ఇంకా మనం చూస్తే 2 కొరింథీ 5:21లో కూడా మన నిమిత్తం ఆయన ఏమయ్యాడంటే పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. గలతీయులలోని ఆయన పాపంగా చేయబడ్డాడు. పాపమెరుగని ఆయన 2 కొరింథీ 5:21లో మనకు కనిపిస్తూ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏంటంటే ధర్మశాస్త్రం నుండి మనల్ని విడిపించడానికి ఆయన శాపంగా మారాల్సి వచ్చింది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఏమైపోయాడంటే పాపంగా, శాపంగా ఆయన మారవలసి వచ్చింది. మన పాపం ఎంత భయంకరంగా ఉంది అనంటే కలువరి శిలువలో ఆయన గాయాల్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది మన పాపము ఎంత భయంకరంగా ఉందో. ఆయన చేతిలో మేకులు కొడతా ఉన్నప్పుడు మనం చేతులతో చేసిన తప్పులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన కాళ్ళలో మేకులు కొడతా ఉన్నప్పుడు మన కాళ్ళతో తప్పుడు మార్గంలో తిరిగిన ఆ యొక్క పనులు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెడతా ఉన్నప్పుడు మన యొక్క తలలో వచ్చిన చెడ్డ ఆలోచనలు, మన శరీరంతో చేసిన ప్రతి పాపానికి కూడా ఆయన శరీరం మీద తన యొక్క
ఆ యొక్క పాపాలన్నీ మోసుకొని పోతూ ఉన్నప్పుడు దేవుని శాపం అంటే, దేవుడు శపిస్తే, దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుందో మనం పాత నిబంధనలు మనం చూసాము కదా. ఎర్ర సముద్రంలోని ఫరో సైన్యాన్ని ముంచివేసిన దేవుడు, తీసుకురాగుడును అగ్నిని తీసుకొస్తే భస్మం చేసిన దేవుడు, దేవుని కోపం ఎలా ఉంటుందో తెలుసు కదా, దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసు కదా, దేవుని శాపం ఎలా ఉంటుందో తెలుసా. ఆ ప్రభువుని కల్వరి శిలువ మీద చూస్తే మన మీద వచ్చిన ఆ శాపాన్ని, మన శాపాన్ని ఆయన తీసుకొని కల్వరి శిలువలో ఆయన శాపంగా మారాడు. దేవుడు అసహించుకునే ఒక పాపం, ఆ పాపంగా దేవుడు మారాడు. ఆయన మనసులో ఉన్నది ఒకటే ఒక ఆలోచన ఏంటంటే, నా బిడ్డ నా చేతి మీద, నా అరచేతుల్లో నీ పేరు నేను రాసుకొని ఉన్నాను, నీ పేరు నేను రాసుకొని ఉన్నాను. ఆయన ఆలోచనలో, ఆయన మనసులో ఉన్న ప్రతి మూమెంట్లు కూడా మనమే ఆయన మనసులో ఉన్న. మనము పాపం విషయంలో చనిపోవాలని, మనము నీతి విషయంలో జీవించాలని, మనం పరలోకంలో ఉండాలని, తర్వాత మనం ఆ యొక్క శాపం నుంచి తప్పించబడాలని, మనం ఆ పాపం నుంచి విమోచించబడాలని. చూడండి, మొదటి నుంచి కూడా ఇందాక అన్న చెప్పారు, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కనికరించలేదు, కానీ మనిషి పాపం చేసినప్పుడు దేవుడే దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి ఇలా చేయి పెట్టేసి రక్షణ పొందండి అనలేదు, కానీ ఆ పాపాన్ని యొక్క శాపాన్ని తన పైన వేసుకొని కల్వరి శిలువలోని మనకు బదులుగా మరణించాడు. ఒకటి రిడెంప్షన్, విమోచించడానికి మనం వచ్చాడు, మన కోసం వచ్చాడు. ఇప్పటికీ కూడా ఇంకా మనం పాపం విషయంలో ఇంకా చనిపోకుండా ఉంటే ఆయన యొక్క ఈ లోకానికి వచ్చిన ఆ పర్పస్ అనేది మనం ఫెయిల్ చేసినట్టే. మనం నీతి విషయంలో జీవించకపోయినట్టయితే, ఇంకా మనం ఆ పాపపు దాస్యత్వంలో ఇంకా ఉన్నట్టయితే, ఆ శాపంలో ఇంకా వెళ్ళిపోతూ ఉన్నట్టయితే, మన జీవితంలో ఆ రక్షణ కార్యం అనేది జరగనట్టే. కాబట్టి మనం గమనించాలి, ఆ ప్రభు మన కోసం మరణించాడు. ఆ మనం నీతి విషయంలో జీవించాలని ఆయన యొక్క మనం కింద మాటల్లో కూడా పై మాటల్లో కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కల్వరి శిలువలో తన ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనల్ని స్వస్థపరిచిన దేవుడు అంటే, స్వస్థపరిచిన ఆ పాపం నుంచి విమోచించిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరం కూడా యోగ్యంగా, ఇంకా మనలో ఏమైనా పాపాలు ఉంటే, ఆ దేవుడికి వ్యతిరేకమైన పాపాలు ఉంటే, ఆ ప్రభు ఎదుట ఒప్పుకొని ఆ కల్వరి శిలువలోనే మన పాపాలని సిలువ వేసేసి మనమందరం కూడా నీతి విషయమే జీవించాలనేది ప్రభు యొక్క కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అలాగూ సిద్ధపడి బలలో చేయవేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.